మీరు 'ట్రిపుల్ ఐ'లో మీరు మాట్లాడింది ఇంకా ఇంకా గుర్తొస్తుంది. కొన్ని సినిమాలు చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకి అదే ఎనర్జీతో వస్తాం మనం. ఆ హీరోని తలుచుకొని, ఆ వైబ్‌తో బయటకొస్తాం కదా! ఎక్కువ రోజులు మిమ్మల్ని బాగా హాంట్ చేసి మీలో ఉండిపోయిన సినిమా ఏంటి? ఆ హీరోలా మాట్లాడడం, అలా ఆలోచించడం అలా ఎప్పుడైనా జరిగిందా? 'పోకిరి' అనే సినిమా సార్. అది అందరి మీద ఇంపాక్ట్ ఉంటది సార్. అంటే మీరు ఎవరి ఫ్యాన్ అయినా సరే, ఆ 'పండుగడు' అనే క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ సార్. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు 'పండుగడు' అనే క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్. యాహ్! బికాజ్ ఆ వెటకారం అయ్యుండొచ్చు, ఆ స్పీడ్ అయ్యుండొచ్చు. సో, ఐ థాట్ ఆబ్వియస్లీ 'మహేష్ సార్' వాస్ ఇంక్రెడిబుల్ ఇన్ థట్ ఫిల్మ్. సో, 'పోకిరి' డెఫినిట్‌గా ఒక జనరేషన్‌కి ఒక యాటిట్యూడ్ అనేది 'పూరి' గారి సినిమాలో 'ఇడియట్' అయ్యుండొచ్చు. 'బుజ్జిగాడులో' కూడా బోలెడంత ఉంటుంది. 'బుజ్జిగాడులో' బోలెడంత ఉంటది సార్. ఆ! మీకు నిజం చెప్పనా? నాకు మరి ఇది ఎంతమంది కనెక్ట్ అవుతారు. నాకు 'బుజ్జిగాడు' కంటే 'ఏక్ నిరంజన్' ఇష్టం. ఆ! నాకు 'ఏక్ నిరంజన్' చాలా ఇష్టం సార్. హ్మ్. 'ఏక్ నిరంజన్‌లో' ఒక డైలాగ్ ఉంటది సార్. కంగనా రనౌత్ తోటి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక జనాల మీదకొస్తారు. ఒక ఫైట్ జరుగుద్ది. ఆయన ఆయన ఒకడిని కొట్టి ఒక డైలాగ్ చెప్తాడు. నన్నిలా కొట్టే దమ్ము ఎవడికైనా ఉందా? లేదా మళ్ళీ నేనే ట్రై చేయనా? నాకసలు భలే యాటిట్యూడ్ సార్ అది. భలే యాటిట్యూడ్ సార్ అది. హ్మ్. అండ్ 'ఏక్ నిరంజన్' నాకు విపరీతమైన ఇష్టమైన సినిమా సార్. ఆ 'సోనూ సూద్‌తో' మాట్లాడి వెళ్తున్నప్పుడు, ఆ ఫోటోలో నువ్వున్నా నిన్నెత్తుకెళ్ళిపోతా అనే అవును. డైలాగ్ కూడా ఒకటుంటుంది. అవును సార్. అది కూడా చాలా మంచి డైలాగ్. సూపర్ సార్. అవును. అందులో చాలా ఉంటాయి సార్. దాంట్లో పర్టిక్యులర్ 'ఏక్ నిరంజన్' ఈజ్ సినిమా కాదు గానీ దట్ క్యారెక్టర్ ఈజ్ అండర్ అప్రిషియేటెడ్. హ్మ్. 'ఏక్ నిరంజన్‌లో' ప్రభాస్ అనే క్యారెక్టర్ యాక్చువల్‌గా ఐ ఫీల్ లైక్ ఇస్ వెరీ అండర్ రేటెడ్. హ్మ్. సూపర్బ్ క్యారెక్టర్ సార్. హ్మ్. దాంట్లో పోలీసుల్ని చూడగానే అందరికి ఇంగ్లీష్ వచ్చేస్తే అంటాడు. దాంట్లో కొన్ని భలే ఉంటాయి సార్. హ్మ్. అసలు ఐ ఫీల్ లైక్ 'ఏక్ నిరంజన్' ఇస్ సంథింగ్ యాక్చువల్లీ ఐ లైక్ మోర్ దెన్ 'బుచ్చిగాడు' ఇస్ 'ఏక్ నిరంజన్'. పూరి గారు చాలా ఆడుతూ పాడుతూ రాసేసుంటారు ఆ స్క్రిప్ట్. ఎందుకంటే అదంతా పూరి తాలూకా థాట్ ప్రాసెస్సే కదా! సార్ కానీ పంచ్ డైలాగులు ఉండే టైముల్లో యాక్చువల్‌గా 'ఏక్ నిరంజన్‌లో' మామూలు పంచ్ డైలాగ్ ఉండదు. ఐ థింక్ అది ఎంజాయ్ దాంట్లో ఇంకో డైలాగ్ ఉంటది నాకు చాలా ఇష్టమైంది. నేను కొడితే మామూలుగా ఉండదు. గుర్తొచ్చినప్పుడల్లా తలుచుకొని ఏడుస్తూ సార్ అసలు ఆ థాట్ ఏంటి సార్? ఆ డైలాగ్ ఏంటి సార్? ఐ ఫీల్ లైక్ ఆ రోజు ఇప్పటికే ఐ ఫీల్ లైక్ 'ఏక్ నిరంజన్' ఇస్ అ వెరీ అండర్ రేటెడ్ ఫిల్మ్. హ్మ్. అండ్ ఈవెన్ ఓపెనింగ్ ఐ థింక్ చలపతిరావు గారు అనుకుంటా. హ్మ్. ఏమొద్దురా నువ్వు పోతే నీకు అమ్మా బాబా అనగానే ఎవరున్నారు? పో చచ్చిపో అంటాడాయన. తర్వాత ఆయన బీర్ బాటిల్ పట్టుకొని సాంగ్ స్టార్ట్ అవుద్ది. అమ్మా లేదు, నాన్న లేదని. హ్మ్. సార్ వైబ్ సార్ సినిమా. ఐ ఫీల్ లైక్ 'ఏక్ నిరంజన్' ఇస్ అ వెరీ అండర్ రేటెడ్ ఫిల్మ్. హ్మ్. అట్‌లీస్ట్ ఆయన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఆ సినిమా సూపర్ సినిమా సార్. వెరీ ఎంజాయబుల్. చాలా ఇప్పటికి కూడా ఎంజాయ్ చేస్తాను. హ్మ్. ఇంక్లూడింగ్ సోనీ సూద్ గారి క్యారెక్టర్ గాని, వాళ్ళిద్దరి మధ్య బ్యాంటర్ గాని అసలు టూ మచ్. రైటర్‌గా పూరి దాంట్లో విజృంభిస్తాడు యాక్చువల్‌గా. దాంట్లో 'బుజ్జిగాడులో' అయితే ప్రభాస్ తాలూకు బాడీ లాంగ్వేజ్‌ని మనం ఎంజాయ్ చేసుకుంటాం. చాలా కొత్తగా కనపడతాడు ఆ! ఆయన దాంట్లో. అవును. 'ఏక్ నిరంజన్‌లో' అయితే మీరన్నట్టు ఆ డైలాగ్స్ గాని, ఆ స్పాంటేనిటీ గాని, ఆ పంచ్ పవర్ అంటారు కదా! అది గాని, పైగా కటౌట్ కూడా చాలా బావుంటది భలే 'ఏక్ ఉంటది సార్. నిరంజన్‌లో'. సార్ అదే సార్. 'బుజ్జిగాడు' ఇస్ ఫెనామినల్ ఆబ్వియస్లీ. బట్ 'ఏక్ నిరంజన్‌లో' ఇన్నోసెన్స్ ఉంటది సార్. తెలియకుండా గిటార్ పగలగొట్టేస్తాడు. అవును. గిటార్ కొనియడానికి తీసుకెళ్తాడు. అదెంతో 5,000 అంటే 5,000 అంటాడు. అంటే ఎక్కడో దాంట్లో ఒక బ్యూటీ ఉంటది సార్. 'ఏక్ నిరంజన్‌లో' చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్. హార్ట్‌ఫుల్ క్యారెక్టర్. ఐ ఫీల్ లైక్ అది వెరీ అండర్ రేటెడ్. నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ సార్. హ్మ్. యాహ్! యాహ్! ఎన్ని సార్లు చూసారండి? బట్టి పట్టేసినట్టు ప్రతి డైలాగు చెప్తున్నారు. 'బుజ్జిగాడు' కంటే ఎక్కువ హ్మ్. 'ఏక్ నిరంజన్' చూసుంటది సార్. హ్మ్. 'ఏక్ నిరంజన్' నాకు యాటిట్యూడ్ మామూలు యాటిట్యూడ్ కాదు సార్. హ్మ్. తిరుపతి యాటిట్యూడ్. హ్మ్. సూపర్బ్. దాంట్లో ఫస్ట్ టైమ్ ఒక ప్లెయిన్ షర్టు, జీన్స్ ప్యాంటు, కాన్వర్స్ షూస్. హ్మ్. కాన్వర్స్ షూస్ వేసుకునేవాడు ఆయన. ఐ థింక్ ఆ స్టైల్ ప్యాటర్న్ కూడా చాలా ఇష్టం నాకు. హ్మ్. అదిరిపోద్ది. యాహ్! యాహ్! చెప్పారా ఎప్పుడైనా 'ఏక్ నిరంజన్' గురించి మీకున్న ప్రేమని? ప్రభాస్ గారితో ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా? వెరీ తక్కువ టైమ్స్ కలిసాము. అది కూడా ఆహ్, ఆయన టైం చాలా వాల్యుబుల్. అండ్ కలిసినప్పుడు ఆయన ఒక బైట్ ఇవ్వడానికి కలిసాం కాబట్టి లేదు సార్. సరే ఇప్పటికి నాకు తెలిసి ఆయనతో ఎప్పుడు మనస్ఫూర్తి ఇంత లెంగ్త్‌లో మాట్లాడుకునే ఆపర్చునిటీ ఎప్పుడు లేదు. దొరకలేదు సార్. హ్మ్. హాయ్, బై, థాంక్ యూ అన్న. థాంక్ యూ అన్న. ఇంతలో అయిపోయేదండి. హ్మ్. ఒకవేళ కాసేపు మనసు విప్పి మాట్లాడుకుందాం అనుకుంటే, ఏ విషయాల గురించి మాట్లాడతారు? మీలో ఉన్న ఫ్యాన్ బాయ్ బయటకొస్తాడా? ఫ్యాన్ బాయ్ బయటకొస్తాడు. ఇంకేం ఉండదు సార్. 100% ఫ్యాన్ బాయ్ బయటకొస్తాడు. అంటే ఆహ్, ఇంకేం రాదు సార్. హ్మ్. బట్ డెఫినిట్‌గా అంత పెద్ద స్టార్స్ గ్రేట్‌నెస్ ఏంటంటే పాపం వాళ్ళని ఎవరు కలిసినా సరే ఫాన్స్‌గానే కలుస్తారు. అవును. ఫాన్స్‌గా కలిసిన వాళ్ళు ఎంత కాదన్నా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ అవే చెప్తారు. అవును. కానీ వాళ్ళు అంతే ఓపికగా వినడం గ్రేట్ సార్. అవును. యాహ్! యాహ్! ఆ! వాళ్ళ మీకు కొత్తది.
మీ ఎక్స్పీరియన్స్ మీకు చెప్పండి. వాళ్ళకి అసలు కొత్త, వాళ్ళకి రోజు ఎన్ని 100 మంది చూసుంటారు. చెప్తారు సార్. నాలాంటి వాళ్ళు బోల్డ్ ఎంత మంది, కొన్ని కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయన. ఉమ్, కానీ ఆ గ్రేస్, ఆ పేషెన్స్ గ్రేట్. అవును అవును. రాజాసాబ్ చూసారా? చూసాను సార్. ఏమనిపించింది? ఆయన చాలా ఎంజాయ్ చేశాను సార్. ఉమ్, ఐ థింక్ ఐ రియలీ ఎంజాయిడ్ ప్రభాస్ అన్న. ఉమ్.